ఇక రెండవ సందేహము, ఈ పితృపక్షాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి? పితృపక్షము అంటే పక్షము అంటే 15 రోజులు అని అర్థం. ఈ పితృపక్షములు మనకు భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వస్తుంది. పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ 15 రోజులను పితృపక్షములు అంటారు. అసలు ఇది భాద్రపద మాసంలోనే ఎందుకు చేయాలి? 12 నెలలు ఉంటాయి కదా, 12 నెలల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, ఈ 15 రోజులని ఎందుకు పితృపక్షాలు అంటాము అంటే, మనకు గరుడ పురాణంలో ప్రకారం లేదా స్కంద పురాణములలో వీటి గురించి విశ్లేషణ ఉంది. వాటి ప్రకారము సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించిన రోజు నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశించేంత వరకు మన పితృలోకాలలో ఉన్న మన పూర్వీకులు భూమిపైకి వస్తారు. వాళ్ళ సంతతిని చూస్తారు. ఈ రోజులలో వాళ్ళు మన దగ్గర ఉంటారు కాబట్టి ఈ రోజులలోనే భాద్రపద మాసంలో ఈ పక్షము అనేది వస్తుంది. కాబట్టి వీటికి పితృపక్షాలు అని, వాళ్ళు మన దగ్గరికి వచ్చే రోజులలో వారికి సంబంధించిన క్రియలు చేస్తే వాళ్ళు ఎక్కువ సంతృప్తి పొందుతారని ఈ 15 రోజులను పితృపక్షాలు అని వ్యవహరించడం జరుగుతుంది.